యువత అంటే ఒక సీతారామరాజు, యువత అంటే ఒక ప్రఫుల్ల చాకి, యువత అంటే ఒక గణేష్ శంకర్, యువత అంటే ఒక అంబేద్కర్, యువత అంటే ఒక సుబ్బరయ్య గారు, యువత అంటే ఒక తరమణ నాగిరెడ్డి, ఒక చంద్రపుల్లారెడ్డి ఇలాంటి మహత్తరమైన సమాజం కోసం, యుద్ధం కోసం నిలబడి ప్రాణత్యాగం చేసిన మహానుభావుల దేశంలో ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ డ్రగ్స్ కల్చర్, గంజాయి కల్చర్ పిల్లలు పాడు చేస్తున్నారు. ప్రధానంగా పాలకవర్గాలు అంటే ప్రజలను ఉక్కు సంఖ్యల లాంటి యువతరమా నవతరమా ఇదే ఏదైనా కదండి. సమాజంలో చాలా అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న ఉంచెడు భూమి కోసం నరుక్కున్న పేదవాడే శత్రువులు చూసుకున్న పరిస్థితుల్లో ప్రజల యొక్క ఆకాంక్షల కోసం ప్రజా ఉద్యమాలలో సీరియస్గా పనిచేయకుండా లేకుంటే చదువుతూ వాళ్ళ ఉద్యోగం ఏ స్థాయిలో ఐఏఎస్ శంకరన్ గారు ఈ లోకానికి ఎంత చేసినారు, ప్రపంచంలోని అత్యుత్తమ మేధావుల్లో ఒకరిగా పరిగణించబడ్డ బాలగోపాల్ గారి సమాజానికి ఎంత చేసినారు, తర్వాత అమర్త సెన్ లాంటి వాళ్ళు ఎంత చేసినారు, తర్వాత పాలగుమి సాయినాథ్ లాంటి వాళ్ళు ఒక జర్నలిస్ట్ వాళ్ళు ఎంత చేస్తున్నారు, ఒక ఆంధ్రవిత ఎటర్ ఉన్న కె శ్రీనివాస్ గారు తన రచనల ద్వారా ఎంత ప్రభావితం చేస్తూ ఉన్నారు. మరియు అలాంటి వాతావరణంలో యువతను నిర్వీర్యం పోయి మరల్చి మంచి సాహిత్యం, మంచి ఆలోచనలు, మంచి దృక్పథం రాకుండా వాళ్ళు నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది. పాలకులు, ప్రభుత్వం ప్రధానంగా పోలీసులు కఠినంగా వివరించాలా తెలుపుతారు. స్పెషల్ డ్రైవ్ కూడా ప్రభుత్వం పెడుతుందని చెప్పినారు, అది చేయాలా. ఎక్కడికక్కడ ఇవాళ గత కాలంలో లాగా ఉద్యమాల స్థితి కూడా మారింది. అభివృద్ధి అని ఎవరిని కాకుండా ప్రపంచీకరణ సాంకేతికత వల్ల కొంత అభివృద్ధి కనపడ్డట్టే కనపడుతుంది. పెరిగిన జీతాలు పెరుగుతూనే ఉన్నాయి, వేతనాలు అందినట్టు అంతాయి, కూళ్ళు అంటే రోజువారీ అసంఘటిత కార్మికులు పెరిగినట్టే వెళ్తుంది, కానీ విపరీతమైన రుణగ్రస్తంగా మారిపోతూ ఉన్నారు. ఈ నిత్య జీవితంలో సమస్యలకు కారణమైన వ్యవస్థ పట్ల ఇక్కడ జరుగుతుందని ఆలోచించకుండా పక్కకు మళ్ళించడం కోసం ఇలాంటివి అలవాటు చేస్తారు. తర్వాత వీటిని మనం ఎక్కడికక్కడ ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. యువజన సంఘాలు ఎక్కడైనా అమ్ముతున్నట్టే మనమే మారువేషంలో మీరే మారువేషంలో అడగాలి. వాళ్ళమే భౌతికంగా దాడులు చేయమని చెప్పిన వాళ్ళని అరికట్టాలి. ఎక్కడ షాపులో వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేయించడం కానీ వాళ్ళ పట్ల కఠినమని చేయకపోతే డ్రగ్స్ అమ్ముతుందో వాళ్ళను తీయచ్చాను. అట్లా లేకపోతే సమాజం అన్యాయంగా బ్రెజిల్ వాళ్ళ మెక్సికో అవన్నీ డ్రగ్ మాఫియాలు ఎదురైనవి. వీటిని అరికట్టాలంటే త్యాగాలు లేకుండా ఏ సమాజం బాగుపడదు. కనుక త్యాగపూరితమైన విలువలతోని ప్రజాస్వామిక సంస్కృతితోని భగత్ సింగ్, ఉధమ్ సింగ్, కర్తార్ సింగ్, లేకుంటే సీతారామరాజు, ఒక అంబేద్కర్, ఒక భీమిరెడ్డి నరసింహన్ ఇట్లాంటి గెరిల్లా యోధులు చేసిన పోరాటాల స్ఫూర్తితోని ఈ సమాజాన్ని ఒక ఉప్పల మనసు లాంటి మహోన్నతమైన విలువలున్న వాళ్ళతోని ఇలాంటి పద్ధతుల్లో మీరు సాగాల. దానికోసం డివైఎఫ్ఐ ఈ కార్యక్రమాన్ని వేగం చేస్తున్నందుకు వారికి అభినందనలు.